హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ప్రోగ్రాంలో ఈవేళ నేను వెరీ సింపుల్ కర్రీ అండి, హెల్దీ కర్రీ అరటికాయ కర్రీ. అరటికాయ కర్రీకి జస్ట్ తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను చూపించిన విధంగా అరటికాయని తొక్కలు తీసిన తర్వాత మనం ముక్కలు చేసుకుని మూకుట్లో వేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఉప్పు పసుపు రెండు వేసి ఇంచుమించు 10 నుంచి పావు గంట సేపు నేను చూపించిన విధంగా మగ్గించుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి. అరటికాయ కదండి, చాలా తొందరగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో అలాగా మనం తీసుకున్న అట్లకాడతో చూసుకుంటే కనుక ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుని చూడండి అలా స్మాష్ చేసేయాలండి. ఇది ఇంచుమించు ముద్దగా ఉంటే బాగుంటుంది కూర. దీనికి ఏంటంటే పోపు పెట్టుకోవడమేనండి. చెప్పాను కదా, దీన్ని యాక్చువల్గా అరటికాయ ఉప్మా కూర అని కూడా అంటారు. మెత్తగా అలా ఎంపేసుకున్న తర్వాత మనం చక్కగా పులుపు కోసం కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకుంటే బాగుంటుందండి ఈ కూరలోకి. అయితే తీసుకున్నది కానీ లేదంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా దొరుకుతుంది కదా లెమన్ జ్యూసు, అదైనా సరే దాంట్లోకి శుభ్రంగా వేసి మొత్తం ఆ ముద్దనంతా అరటికాయ ముద్దని శుభ్రం కలిపితే కనుక చక్కగా ఉప్పు పసుపు ఆల్రెడీ అయిపోయి కదండి. ఓన్లీ ఇంకా తాలింపుకి మనం చూడండి ఇలా బాణీ పెట్టుకుని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మినప్పప్పు శనగపప్పు శనగ పలుకులు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ కరివేపాకు కొద్దిగా ఆవాలు ఇవన్నీ వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేను చూపించిన విధంగా వేయించుకోవాలండి. ఈ వేయించుకున్న దాంట్లోకి మనం ఇందాకలా పక్కన పెట్టుకున్న అరటికాయ ముద్ద వేసి కలిపేసినా సరే, లేదు కదా అరటికాయ ముద్దలోకి ఈ పోపు వేసి అలా ఉంచుకుని భోజనం అంటే లైక్ మనం రైస్ తీసుకునేటప్పుడు కలిపి తీసుకుంటే పోపు నానిపోకుండా ఉంటుందండి. ఒకవేళ పంటి కింద పడి ఇష్టపడని వాళ్ళు పోపుని ముందుగా మనం కూరతో కలిపేసుకుంటే కొద్దిగా నాని అది కూడా చాలా బాగుంటుంది. అయితే పచ్చిమిరపకాయ కారం వేసాం కదండి, చూసుకుని ఎర్రకారం కూడా కొద్దిగా స్పైసీ తినేవాళ్ళు ఆ పోపులోనే వేసుకుంటే కనుక కూర చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి అరటికాయ కూర గురించి నాకు ఒక కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.